నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, జనాలను డైవర్ట్ చేయటం, అదేమంటే 30 ఏళ్ళు ఉంటాం, ఎంట్రుకు పేకలేరు. మనం కూడా చూసాం ఇంతకు ముందు ఎలక్షన్స్ కి ముందు, అప్పుడు కూడా ఇదే మాట అనుకుంటాం, నా ఎంట్రుకు కూడా పేకలేరు అని చెప్పి ఇలాగే యాక్టింగ్ చేస్తామని చూపించాడు. అది స్కూల్ పిల్లలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటే పిల్లల ముందు మాట్లాడిన విషయం. అవును, ఎగ్జాక్ట్లీ. ప్లీనరీలో సిద్ధం నాకు గుర్తు రావట్లే కానీ ఎగ్జాక్ట్లీ స్కూల్ పిల్లల ముందు ఇలాగే మాట్లాడారు ఆయన. అంటే నా ఎంట్రుకు కూడా పేకలేరు అని చెప్పి అప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడాడు. అంటే ఓడిపోయే ముందు ఆయనకి ఎప్పుడైతే మరి తెలిసిందో దానికి ముందు దాని ఏదో అంటారు కదా, లైక్ ఫాల్స్ గంభీరం చూపిస్తారని చెప్పి కార్యకర్తలకి, మేకపోతు గంభీరం, ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ తర్వాత కూడా ఎలక్షన్స్ అయిపోయి ఎగ్జిట్ పోల్స్ వచ్చి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో ఈయన ఓడిపోతారు చిత్తుగా అని తెలిసినాక కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ చీరప్ చేశాడు. మనం 150 కాదు, దానికి మించి, అంతకు మించి మన రికార్డ్ స్థాయిలో మనకి సీట్లు వస్తున్నాయి అనగానే వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. చాలా మంది డబ్బులు కూడా పెట్టి పోగొట్టారని చెప్పి విన్నాను నేను. అందరినీ నాశనం చేశాడు. ఒట్టి రాష్ట్రాన్ని ఒక్కటే ఎందుకు వెళ్తా మన వాళ్ళని కూడా నాశనం చేద్దాం అన్నట్టుగా ఆ రోజు అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఈ రోజు కూడా మనం మీరు ప్రెస్ మీట్స్ చూసుకొని ఉంటే ఏదో మాట్లాడాడు ఆయన విచిత్రంగా, బాటిల్ వాటర్ క్యారెక్టర్ అని చెప్పి కంపేర్ చేస్తా మాట్లాడాడు. అంటే అదే భూమి మీద కొలిగిపోతే మళ్ళీ వాటర్ ఎట్టా రాదు, మన వ్యక్తిత్వం కూడా అలా అన్నమైంది అనుకోండి రాదన్నట్టు చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఈ వాటర్ అండి, మురికి వాటర్. ఈ ఉండాల్సింది బాటిల్లో కాదు. నేనేదో రక్తం అనుకున్నానండి, అది చూసి ఎరుపు చూసి రక్తం అనుకున్నానే. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే మరి ఏం కనెక్ట్ అవుతున్నా అదే డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ లో ఉండాల్సిన వాటర్ అది బాటిల్లో పెట్టడమే దరిద్రం అనుకుంటే ఆయన మళ్ళీ అక్కడ పారపోయటం చూపించడం ఆయనకి సూట్ అవ్వదండి. అలాంటి అన్ని దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టుగా ఈయన వచ్చి నీతులు చెప్పినంత మాత్రం ఎవరు నమ్ముతారండి? మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మర్చి కూర్చుని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చంట పెన్షన్దారులకి పెన్షన్ లేకుండా డబ్బులని ఈయన తీసేసుకున్నాడంట. అసలు సిగ్గుండాలి కదండి కనీసం. ఒక ఆయన ఉండాలండి. అప్పట్లో ఈయన మీద కేసు పెట్టారు, సూర్యనారాయణ గారైనా, కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన ఎంప్లాయీస్ కి అందరికి ఏదో సంథింగ్ కమిటీలో మెంబరో మరి హెడ్ నాకు తెలియదు కానీ ఈయన ఇలాగా పెన్షన్లు మాకు కనీసం చెప్పకుండా చీటింగ్ కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. దొంగతనం కేసు పెట్టారు. ఎందుకంటే మా ఎవ్వరు పర్మిషన్ లేకుండా మాకు తెలియకుండా మా డబ్బులన్నీ తీసేసుకున్నారు సూర్యనారాయణ గారు. ఎగ్జాక్ట్లీ. ఆయన కేసు పెడితే ఏం చేశారండి, ఆయన మీద తిరిగి దేశద్రోహం కేసు పెట్టాడు ఈయన. అంటే ఇలాంటి ఎన్ని చెప్తావు. హాస్పిటల్లో ఫండ్స్ కొట్టేశాడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ల్యాండ్ స్కామ్స్ కానీ, లేకపోతే డ్వాక్రా సంఘాల సేవింగ్స్ కానీ, ఆ చిన్న పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఆఖరికి అది వాడుకొని ఇంకేముంది పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అనే నెపంతో వాళ్ళని అమెరికా తీసుకెళ్లి ఒక 5-6 ట్రైన్ చేసి అమెరికా తీసుకెళ్లి ఇంగ్లీష్ మాట్లాడించి అక్కడ వరల్డ్ బ్యాంక్ లో అప్పు తెచ్చుకున్నాడండి బాండ్లు రాసుకొని. మేము వీళ్ళని ఈ ఎంప్లాయీస్ నే కంటిన్యూ చేస్తాం, ఈ టీచర్స్ అని చెప్పి. దానివల్ల ఈ రోజు మళ్ళీ మెగా డిఎస్సి కూడా మనం విడుదల చేయలేకుండా చేసింది ఆయనే అనమాట. అంటే ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు ఇంతకీ ఈ ప్రెస్ మీట్లన్నీ ఎందుకు పెట్టారా అంటే ఇప్పుడు అందరూ విశ్లేషిస్తున్నారు. మార్నింగ్ సిట్ ఏదో అంటే ఖరారైంది, ఇలాగ సిట్ కూర్చున్నారు. నైట్ కల్లా మీకు గుర్తుంటే ఆ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా తాడేపల్లి కొంప బయట తగలబెట్టేశారు. ఈ తగలబెట్టే కార్యక్రమాన్ని జనాలు నోటీస్ చేయకుండా ఉండడానికి ఈ మధ్యలో ప్రెస్ మీట్ అనే డ్రామా ఆడాడండి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్, అంతే. అండ్ ఆయనకు కూడా నాకు తెలిసి భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. ఆ సిట్ లో మరి ఎవరెవరి పేర్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో నాకు కరెక్ట్ గా తెలియదు. మొత్తం ఈయనకి సంబంధించిన మొత్తం విజయసాయి రెడ్డి గారు అల్లుడు ఒకడు, ఇంకెవరు కసిరెడ్డి గారు మిథున్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎగ్జాక్ట్లీ. అదే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరూ తప్పుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. నేను ఒక్కడనే ఎక్కడ మిగిలిపోతాను, ఎందుకంటే ఆలీబాబా అడ్డేషన్ దొంగల్లాగా మొత్తం కలిసి రాష్ట్రాన్ని దున్నేశారు. సో వీళ్ళు తప్పుకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎక్కడ విజయసాయి రెడ్డి వెళ్ళి అప్పుడు అప్రూవర్ గా మారిపోతే ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? అంతకుముందు ప్రతి చోట తోటి తీసుకెళ్లేవాడు కదా ఏ2 అన్నట్టుగా. అండ్ మీరు ఆ తర్వాత గమనించుకుంటే కూడా బాబాయ్ కేసులో 1.0 ఉన్నప్పుడే బాబాయ్ కేసులో, సరే బాబాయ్ని ఎవరు చంపారు పక్కన పెడితే, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దానికి సాక్ష్యంగా విట్నెస్లు కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం గమనించాం. రేపొద్దున ఈ సిట్ లోనో లేకపోతే ఇంకో ఏ స్కామ్ లోనో ఇంకే కేసులో ఉంటే మిగతా వాళ్ళందరికీ ఏమైపోతారో మరి వాళ్ళకి కూడా భయం ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి కూడా అంతకే బయటకు వచ్చాడో నా డౌట్. ఐఎమ్ నాట్ షూర్. ఇందాక అంకమరావు గారు చెప్తున్నట్టు దొంగ ఎప్పుడు దొంగేనండి, ఎక్కడున్నా సరే. ఇప్పుడేమన్నా మరి పైన ముసిగేసుకొని నేను మంచివాడిగా మారిపోయానని చెప్పి మరి ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నాడు వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ రైట్ నో ఆయన ట్విట్టర్ లో ఆయన ట్వీట్స్ అన్ని మాత్రం కొంచెం దాని ఏమంటారంటే మృగం నుంచి కొంచెం మనిషి రూపంలోకి వచ్చాడు ప్రస్తుతానికి. మరి ఆ షెడ్ నుంచి, ఆ వైసీపీ అనే ఆ షెడ్ టెర్రరిస్ట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చాక నిజంగా మంచిగా మారాడా,
అతను మనిషిగా మానట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, సానుభూతి కోసం ఐడియా లేదు, కానీ సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ ఫిష్.